నెల్లూరు జిల్లా కావల్లో ముగ్గురు జేసీబీ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అల్లూరు గ్రామానికి చెందినటువంటి బండ్ల మోసెస్ జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు గత నెలలో దొంగతనం చేశారన్నారు. పోలీసులు గాలించగా గౌరవంలోని రఘురామయ్య పొలంలో జేసీబీని దాచుంచారని సమాచారం అందింది. జేసీబీని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు కూడా అందజేశారు. అల్లూరు పోలీస్ స్టేషన్లో బల్జపాళెంలో గత నెల అంటే అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఒక జేసీబీ దొంగలించబడింది. దానికి సంబంధించి బండ్ల మోజెస్ తండ్రి వెంకయ్య వయసు 40 సంవత్సరాలు, కులము గౌడ, బల్జపాళెం అల్లూరు గ్రామం. ఇతను కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 8824/24 అండర్ సెక్షన్ 303(2) BNS సెక్షన్ మేరకు అల్లూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ దొంగతనమైన దాని మీద కేసు రిజిస్టర్ చేసి, తర్వాత ఈ విషయం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాస్త సీరియస్గా తీసుకుని జేసీబీ దొంగతనం జరగడం ఏందనేసి 2 పార్టీలుగా ఏర్పాటు చేయడం జరిగింది 2 ఎస్ఐలతో. మా సిఐ పాపారావు గారు ఈ విషయంగా చాలా కృషి చేశారు.